కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్, సిపిఐఎం బద్వేల్ పట్టణ కమిటీ, గోపవరం మండల కమిటీ, బద్వేల్ రూరల్ కమిటీ, గోపవరం మండలాల నుంచి నిరుపేదలైనటువంటి గత 21 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నివాస గృహాలు ఏర్పాటు చేసుకొని అక్కడే బిడ్డ పాపలతో పెళ్లి పేరెంటాలతో జీవించేటువంటి పేద ప్రజల పూరి గుడిసెలకు, చిన్న చిన్న రేకుల షెడ్లకు ఈరోజు కరెంటు మీటర్ ఇవ్వాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలని చెప్పి అంటున్నారు. అట్లాగే పన్ను మాత్రం వసూలు చేస్తూ ఉన్నారు, నీటి పన్ను వసూలు చేస్తూ ఉన్నారు, రోడ్డు పన్ను వసూలు చేస్తూ ఉన్నారు, గ్రంథాలయం పన్ను వసూలు చేస్తున్నారు. కానీ మీటర్ ఇమ్మంటే మాత్రము ఈరోజు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటున్నారు. ఈరోజు బద్వేలు, గోపవరం ఎంఆర్ఓలకు, ఆర్డీఓ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే 21 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పేదల యొక్క గుడిసెలకు, రేకుల షెడ్లకు అనుబంధ ఫారాలు ఇవ్వాలని, వారికి కరెంటు మీటర్లు రావటానికి, పక్కా గృహాలు రావటానికి సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో చాలా ప్రభుత్వాలు మారినాయి, అలాగే చాలామంది ఎంఆర్ఓలు, ఆర్డీఓలు మారినారు. కానీ ఇక్కడ నివాసం ఉన్నటువంటి పేదల యొక్క జీవితాల్లో మాత్రం ఏమీ మార్పు రాలే. ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలైనా, ఉన్నతాధికారులైనా ఈ పేద ప్రజలపైన, వాళ్ళ హక్కులపైన, వాళ్ళ అర్హతను నిర్ణయించి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు ఇచ్చింది. మరి సమాన హక్కులంటే ధనవంతులు ఒక రకమైన హక్కులు, పేదవాళ్ళకు మాత్రం బాధ్యతలు అనేటువంటిది సరైనది కాదు. హక్కులు అనేటువంటి అందరికీ సమానమే, పేదలకైనా ధనవంతులకైనా. బద్వేలు పట్టణంలో 100% మంది ప్రజల్లో 30% మంది ప్రజలు ఈరోజు సుందరయ్య కాలనీలో, ఐలమ్మ కాలనీలో, జ్యోతిబోస్ కాలనీలో, మార్తమ్మనగర్ కాలనీలో ఇట్లా పేదలు నివసించేటువంటి స్లమ్ ఏరియాలో 30% మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. మరి 30% ప్రజలకు మరి రోడ్డు సౌకర్యం లేకుండా, మంచినీటి సౌకర్యం లేకుండా, కరెంటు లేకుండా, వీధి దీపాలు లేకుండా, ఈరోజు వాళ్లకు ప్రాథమిక వైద్య కేంద్రాలు లేకుండా, అంగన్వాడీ సెంటర్లు లేకుండా, స్కూల్స్ లేకుండా ఎలా నిర్లక్ష్యం చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ పాలకులకు, ఈ ఉన్నతాధికారులకు ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మూడోది, ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వాళ్ళ హక్కులు అడుగుతూ ఉంటే వాళ్ళ సమస్యలు పూచిక పుల్లల్లాగా పక్కన పడేస్తున్నారు తప్ప వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి అరుస్తూ ఉన్నారు, ఎన్నేళ్ళ నుంచి ఆ సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కరించడానికి చట్టపరిధిలో మనకున్న అవకాశాలు ఏమిటి, పాలకులకు మన ఉన్నతాధికారులు విజ్ఞప్తులు తెలియజేసి వాళ్ళ హక్కులు రక్షిద్దామనేటువంటి ఆలోచన లేకుండా పూచిక పుల్లలాగా వాళ్ళ యొక్క సమస్యలను పక్కన నెడుతూ ఉన్నారు. ఇది సరైంది కాదని చెప్పి సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉంది. చివరిగా ఏమిటంటే, ఈరోజు ఉన్నతాధికారులు ఎవరైనా పేద ప్రజలను పట్టించుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే వాళ్ళు రిటైర్డ్ అయినా కానీ వాళ్ళ పేరుతో కాలనీల పేర్లు పెట్టుకుంటా ఉన్నారు, వాళ్ళ గుండెల్లో దేవుళ్లాగా పూజిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎస్ఆర్ శంకరన్ గారి సమావేశం అందరం అని రాస్తున్నారు ఆర్డీఓ ఆఫీస్కు. శంకరన్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా మరి నెల్లూరు జిల్లాలో పనిచేశాడు. ఆయన పేద ప్రజలు ఎక్కడ జీవిస్తూ ఉంటే వాళ్ళందరికీ కాలనీలు నిర్మించాడు, వాళ్ళకు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. ఉన్నతాధికారి అయినా ఆయన పేరుతో అనేక కాలనీలకు పేర్లు పెట్టుకొని శంకరన్ నగర్ అని చెప్పి పెట్టుకున్నారు. కాబట్టి పేద ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, ధనవంతులకు మేలు చేస్తే వెంటనే మర్చిపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఇచ్చేటువంటి అర్జీలన్నీ పుట్టదాగలు కాకుండా అధికారులతో ఎంక్వైరీ చేయించి అర్హులందరికీ అనుబంధ ఫారాలు ఇచ్చి వాళ్ళకు కనీసం మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సెలవు. చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప, బద్వేలు.